హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో మొత్తానికైతే ఎప్పుడెప్పుడా అని చెప్పేసి ఎదురు చూసిన సర్పంచ్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు అతి త్వరలో తెలంగాణలో రాబోతుంది. మేబీ నెక్స్ట్ మంత్ కావచ్చు, ఆ నెక్స్ట్ మంత్ కావచ్చు. డెఫినెట్గా పంచాయతీ ఎన్నికలు అయితే ఉండబోతున్నాయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి కొన్ని అడ్డంకులు అయితే ఉన్నాయి. కులగణన అనేది జరిగిపోవాలి ఖచ్చితంగా. దాని తర్వాత రిజర్వేషన్లు అనేవి కూడా ఖచ్చితంగా అమలు చేయాలి. మరి ఈ 2 టాస్క్‌లనేవి ఎన్నికల కమిషన్‌కి అయితే బిగ్గెస్ట్ టాస్క్ అనే చెప్పుకోవాలి. ఈ 2 అయిన తర్వాతే పంచాయతీ ఎన్నికలైతే ఉండబోతున్నయితే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఫిబ్రవరి ఆర్ మార్చ్‌లో ఉండబోతుంది. గత ఏడాది ఫిబ్రవరికే యాక్చువల్లీ లాస్ట్ టైమ్ జరిగిన ఎన్నికల టర్మ్ అనేది అయిపోయింది. అప్పటి నుండి ఎప్పుడు పెడతారు ఈ పంచాయతీ ఎన్నికలు అని చెప్పేసి గ్రామాల్లో ఉండే లీడర్స్ అందరూ కూడా వెయిట్ చేశారు, ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికీ. ఎప్పుడెప్పుడు పంచాయతీ ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు మేము సర్పంచ్గా పోటీ చేసి చెప్పేసి ఒక్క ఆశతో ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరు గ్రామాల్లో ఉండే. ఏ పార్టీ అయినా కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు. ఏ పార్టీ లీడర్లైనా సరే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో దానికొచ్చేసి ఇప్పుడు ఆ సస్పెన్స్కి తెరదించుతూ ఒక అడుగైతే ముందుకు పడింది. అతి త్వరలోనే పంచాయతీ ఎన్నికలైతే జరగబోతోంది తెలంగాణలో. దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఒకసారి మనం చూసుకుందాం. తెలంగాణలో మొత్తం 540 మండలాల్లో 12,966 గ్రామాల్లో సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం వచ్చేసి తెలంగాణలో 540 మండలాలు ఉన్నాయి. సో ఈ 540 మండలాల్ని ఒకేసారి ఎన్నికలు అనేది జరగబోతోంది. మొత్తం 12,966 గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు అనేది జరగబోతున్నాయి. అలాగే 1,14,620 వార్డులకు రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలను నిర్వహించనుంది. అందుకు సంబంధించిన జాబితాను పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. క్రితంసారి 535 మండలాల్లో 12,732 గ్రామాల్లో మొత్తం 113,152 వార్డుకు ఎన్నికలు జరిగాయి. ఈసారి అదనంగా మరో 5 మండలాలు యాడ్ చేశారు. సో లాస్ట్ టైం వచ్చేసి 535 మండలాల్లో ఎలక్షన్స్ జరిగితే ఈసారి 5 కలిపి అంటే మొత్తం 540 మండలాల్లో ఈసారి ఎన్నికలు జరిగిపోతున్నాయి. దీనికి సంబంధించి కీలక అప్డేట్స్ అనేవి వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్డేట్ వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి చివరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డు పథకాలు అమలు చేయనున్నారు. సో జనరల్గా గవర్నమెంట్కి ఎప్పుడైతే పాజిటివ్నెస్ ఉంటుందో, గవర్నమెంట్ మీద ప్రజలకు ఎప్పుడైతే పాజిటివ్ క్రియేట్ అవుతుందో అభిప్రాయం, అప్పుడు మాత్రమే ఏదైనా సరే ఎన్నికలకి ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అనేది వెళ్తుంది. సో ఒకవేళ నెగిటివ్ ఉంటే దాన్ని పాజిటివ్ చేసిన తర్వాతే ఖచ్చితంగా ఎన్నికలకి అనేది వెళ్తారు. సో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మీద అంటే ఓ రకంగా నెగిటివ్ అనేది ఉంది. ఓ రకంగా ఎందుకు నెగిటివ్ అంటే ఇటు ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వట్లేదు, ఆ కొత్త రేషన్ కార్డులు హామీ ఇచ్చారు, అది ఇవ్వట్లేదు. ముఖ్యంగా రైతులకు సంబంధించి ఏమీ చేయలేదు. అప్పుడేమో ఈ రైతు రుణమాఫీ అన్నారు, అది కూడా అరకొర అయింది. ఆ రైతు భరోసా అన్నారు, అది కూడా ఇంతవరకు డబ్బులు పడలేదు అని చెప్పేసి చాలామంది రైతుల్లో కూడా అసంతృప్తి అనేది ఇప్పటికీ స్టిల్ ఉంది. సో అసంతృప్తిని కాస్త మళ్ళీ పాజిటివ్గా మార్చుకోవడానికి ఇప్పుడు ఈ జనవరి 26 తారీఖున కొన్ని స్కీమ్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అందులో మరీ ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి, ఇటు రైతు భరోసాకి సంబంధించి ఈ 2 కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ అనేది పెరుగుతుంది. కాబట్టి అప్పుడు ఎన్నికలకు వెళితే ఆటోమేటిక్గా మెజారిటీ సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అనే ప్లాన్ తోటి ప్రస్తుతం ఈ జనవరి 26 తారీఖున కాంగ్రెస్ పార్టీ అనేక స్కీమ్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. పథకాల తర్వాతిగతిన పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలని సర్కార్ భావిస్తుందట. ఫిబ్రవరి చివరిలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మంత్రి సీతక్క కీలక అప్డేట్ ఇచ్చారు. గ్రామ పంచాయతీలకు వీలైనంత త్వరలో ఎన్నికలను నిర్వహించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు. ఇవన్నీ ఒకేసారి ఇంప్లిమెంట్ చేశారనుకోండి, ఈ స్కీమ్స్ అనే అంటే కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లులు, అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, లేకపోతే
రైతు భరోసా కావచ్చు, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీ మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఈ రైతు భరోసా అనేది డబ్బులు క్రెడిట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా కాంగ్రెస్ వైపే ప్రజలు కూడా ఆలోచిస్తారు. సో ఆ ఆలోచన మొదలైనప్పుడే ఎన్నికలు పెడితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తుంది. సో అదే పాయింట్ మీద ఇప్పుడు ఫిబ్రవరి ఎండింగ్ లోపు ఎన్నికలు నిర్వహించి తీరుతామని చెప్పేసి ఒక డెడ్లైన్ ఫిక్స్ చేసుకుని మరి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ఇప్పటికే నివేదిక సిద్ధమైందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకొని వచ్చాక ఆమోదం పొందుతుందని తెలిపారు. ఆల్రెడీ నిన్న ఇవాళ మార్నింగే అనుకుంటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్ నుండి వచ్చారు. ఆయన బృందం మొత్తం శ్రీధరబాబు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చేసారు. సో వెరీ సూన్ ఒక 2-3 రోజుల్లో గ్రామ పంచాయతీలకు సంబంధించి ఈ ఎన్నికలకు సంబంధించి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఫైల్ వెళ్తుంది. అక్కడ మళ్ళీ మంత్రిమండలిలో మొత్తం డిస్కస్ చేసి ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎప్పుడు పెడితే కొంచెం మనకు అంటే మనకు ఫేవర్గా ఉంటుందని మొత్తం డిస్కస్ చేసిన తర్వాత ఒక డేట్ అయితే అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అంటే డేటు ఈ ఎన్నికల నిర్వహణ మొత్తం మళ్ళీ ఎన్నికల అధికారి చేతిలోనే ఉంటుంది. బట్ ఒక ఫలానా టైంకి అని వీళ్ళు అనుకుంటే ఆ టైం వరకు వీళ్ళు ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండవచ్చు. బుధవారం సెక్రటరీ మీడియాతో చిట్చాట్గా మాట్లాడిన మంత్రి సీఎం రేవంత్ రెడ్డి వచ్చాక ఎన్నికల పంచాయతీ వేగం పుంజుకుంటుందన్నారు. కాగా మంత్రి ప్రకటనతో ఆశావాహుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికలు ఉండే ఛాన్స్ ఉందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. దీంతో గ్రామాల్లో సర్పంచ్ ఎంపీటీసీలు పోటీ చేసేవారు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఆల్రెడీ గ్రామాల్లో ఈ ఎన్నికల వాతావరణం అయితే మొదలైంది. రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. ఈ ఎంపీటీసీలుగా పోటీ చేసే వాళ్ళు లేకపోతే ఈ సర్పంచ్లు ఆల్రెడీ పోటాపోటీగా మాట్లాడుకుంటున్నారు. ఏ నలుగురు ఒక చోటు కలిసి మాట్లాడుకుంటున్నా సరే ఈ అంశం గురించే, ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశం గురించే వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. ఈసారి ఎవరిని గెలిపిద్దాం, ఈసారి ఏ పార్టీ మనం ఓటేద్దాం, ఏ పార్టీ అభ్యర్థి మద్దతు ఉంటే ఏ పార్టీకి గెలిపిద్దామని చెప్పేసి. సో జనరల్గా ఈ పంచాయతీ ఎన్నికలు ఇవి ఎంపీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తుతో ఉండవు. వాళ్ళు ఇండిపెండెంట్ గుర్తులు అనేవి ఇస్తారు. బట్ పార్టీకి మద్దతుగా ప్రకటించిన అభ్యర్థినే అక్కడ కంటెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళు పార్టీకి ఫేవర్గానే ప్రచారం అనేది చేస్తారు. సో ఆ పార్టీ జెండా పట్టుకుని వాళ్ళు ప్రచారం అనేది చేస్తారు. సో ఆ అభ్యర్థికి అక్కడున్న గ్రామాల్లో ఉండే ప్రజలు మద్దతు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. సో ఇటు బీఆర్ఎస్ కూడా ఇప్పుడిప్పుడే ఆశలు అనేది పెట్టుకుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది కాబట్టి అది మొత్తం మాకు కలిసి వస్తుందని చెప్పేసి ఇప్పుడు గ్రామాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా తిరుగుతున్నారు. మొన్నటి వరకు హైదరాబాద్లో ఉండే అనేక మంది బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు మొత్తం పల్లెబాట పట్టారు. అందుకు అతి త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి. ఈవెన్ ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా అది ఆల్మోస్ట్ గ్రామాల్లోనే మొత్తం పర్యటిస్తున్నారు. సో మరి త్రిముఖ పోరు మళ్ళీ ఉండబోతోంది. మరి గ్రామ స్థాయిలో ఏ పార్టీ బలంగా ఉంది అనేది అతి త్వరలోనే మనకు తెలుస్తుంది, ఫిబ్రవరి ఎండింగ్ ఆర్ మార్చ్ స్టార్టింగ్కి. సో మరి చూద్దాం పంచాయతీ ఎన్నికల్లో హవా ఏ పార్టీది ఉండబోతుందో. ఇది వీడియో అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.